పూర్వము మనుషులు ఎప్పుడు కూడా ఏది కావాలన్నా కానీ యజ్ఞము ద్వారా అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక కోరిక కాగానే ఆ మొక్కు ఈ మొక్కు అది మొక్కు, లేకపోతే వెంకటేశ్వర స్వామికి జుట్టు ఇవ్వటం, లేకపోతే ఒక 1000 రూపాయలు హుండీలో వేస్తాం. అట్లా కాదు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక యజ్ఞము ద్వారా యజ్ఞము చేయటం వల్ల ఏమవుతుంది, ఒక యజ్ఞం చేయటం వల్ల ఎంతోమందిని అతిథులని యజ్ఞవాటికకి మనం పిలుస్తాం. ఏంటి, సప్త ఋషిపత్నులని ఆహ్వానిస్తారు యజ్ఞవాటికకి. అట్లాగే దేవతలని, ఇంద్రుడిని ఆహ్వానిస్తారు. అష్టదిక్పాలకులని అంటే ఏంటి, అష్టదిక్పాలకులు 8 మంది ఉంటారు. ఎవరెవరు, యమధర్మరాజు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, ఇంద్రుడు, ఆగ్నేయుడు, ఇట్లా 8 మందిని అష్టదిక్పాలకులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబె, అంటే అన్ని మూలలకి వీళ్ళు అధిపతులై ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొస్తారు. అట్లాగే 3,000,000 దేవతలని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. అట్లాగే కూర్చోబెట్టి అంటే వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారంటే తాంబూలంతో పాటు హవిస్సులు ఇస్తారనమాట. హవిస్సులు ఇచ్చి ధూపదీప నైవేద్యాలతో వాళ్ళని సంతృప్తి పరచడం, వస్త్రం సమర్పించటం, లేకపోతే పుష్పం సమర్పించటం, తర్వాత ఘృతము ద్వారా అగ్ని సాక్షిగా అగ్ని ద్వారా వాళ్ళందరినీ కూడా సంప్రీతి, పత్ని సమేత, వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇండివిజువల్గా పిలవరు, పత్ని సమేతంగా